వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. మంచి ప్రోటీన్తో కూడిన శాండ్విచ్ ఎలా చేసుకోవాలి చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన శనగలు తీసుకొని కాబూలి శనగలు పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీరా దోసకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు మిశ్రమాన్ని కలుపుకొని దానిలో కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బ్రెడ్కి రెండు వైపులా బటర్ పూసుకొని పెనం మీద రెండు వైపులా లైట్గా కాల్చుకోవాలి. ఇవి కాలిన తర్వాత దీనికి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. దాన్ని అప్లై చేసుకొని దాని మీద వెజిటబుల్స్ మిక్సర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా లోపల స్టఫ్ చేసుకోవాలి. తర్వాత రెండో బ్రెడ్ పీస్కి కూడా గ్రీన్ చట్నీ పూసుకొని దాన్ని పైన కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకొని పెనం మీద పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మంచి ప్రోటీన్ ఉన్న హెల్దీ శాండ్విచ్ రెడీ. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్. చూడండి, మంచి టేస్టీ అండ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది నా ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.